హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లో ఒక అప్లికేషన్‌లో డేటా అనేది సర్వర్ దగ్గర నుంచి వచ్చేంత వరకు గానీ, లేకపోతే మన అప్లికేషన్‌లో ఇనీషియల్‌గా లోడింగ్ యానిమేషన్ కానీ చూపించడం ఎలానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను శాంపుల్‌గా ఒకటి క్రియేట్ చేశాను. నేనిక్కడ ఇది లోడ్ చేస్తున్నప్పుడు మనకి ఇనీషియల్‌గా ఇలా లోడింగ్ అనేది కనిపిస్తుంది. తర్వాత డేటా అనేది డిస్‌ప్లే అయింది. సో, ఇక్కడ నేను ఏదైతే డేటాని యూజ్ చేశానో అది ఫ్రీ ఏపీఐ అనేది యూజ్ చేశాను. జేసన్ ప్లేస్ హోల్డర్ అనేది ఒక ఏపీఐ ఉంటుంది. దానిలో యూజర్స్ డేటాని నేను హెచ్‌టిటిపి గెట్ ద్వారా తీసుకొచ్చాను. దాన్ని డిస్‌ప్లే చేశాను. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం జేసన్ ప్లేస్ హోల్డర్ అని టైప్ చేసినట్టయితే గూగుల్‌లో ఫ్రీ ఏపీఐ అని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని యొక్క ఎండ్ పాయింట్స్ అనేది చూడొచ్చు. యూజర్స్ కావాలి అనంటే మనం యూఆర్ఎల్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. జేసన్ ప్లేస్ హోల్డర్ డాట్ typecode.com/users అని ఇవ్వాలి. ఇది యూఆర్ఎల్. సో, మనం హెచ్‌టిఎంఎల్ అది మనం యాంగులర్‌లో ఒక సర్వర్ దగ్గర నుంచి డేటాని తెచ్చుకోవాలి అనంటే హెచ్‌టిటిపి మెథడ్ ద్వారా మనం ఏం చేయాలంటే ఫస్టు యాంగులర్‌లో యాప్ మాడ్యూల్ అయినా, ఏదైనా మాడ్యూల్‌లోనైనా మనం ఏ మాడ్యూల్‌లో అయితే తెచ్చుకున్నామో డేటాని ఫస్టు దాంట్లో హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను ఇలా ఇంపోర్ట్ చేసుకున్నా. తర్వాత మనం ఎక్కడైతే ఆ డేటాని తెచ్చుకుంటున్నామో హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని యూజ్ చేసి అక్కడ హెచ్‌టిటిపి క్లయింట్ అనే ఒక క్లాస్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, అది సర్వీస్ లాగాననమాట. సో, మనం సర్వీసెస్‌ని ఇంజెక్ట్ చేసుకుంటాం కదా యాంగులర్‌లో. సో, ఇక్కడ నేను హెచ్‌టిటిపి అనే వేరియబుల్ ఇచ్చి దాన్ని ఇంజెక్ట్ చేశాను. సో, మనం ఏం చేయాలి అనంటే ఈ కాంపోనెంట్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు మనం ఆ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది పంపాలి. సో, మనం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపాలి అనంటే యాంగులర్‌లో ఆ హెచ్‌టిటిపి సర్వీస్‌ని రిఫరెన్స్ ఏదైతే ఇచ్చామో అది డాట్ గెట్ అయితే గెట్, పుట్ అయితే పుట్, పోస్ట్ అయితే పోస్ట్ ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తున్నామో అది. నేను ఇక్కడ గెట్ రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి గెట్ అని ఇస్తున్నా. ఈ మెథడ్ లోపు మనకి యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. గెట్ రిక్వెస్ట్ కాబట్టి ఓన్లీ సింపుల్‌గా యూఆర్ఎల్ ఇస్తే సరిపోతుంది. అదే పోస్ట్ రిక్వెస్ట్‌కి అయితే డేటాను కూడా పాస్ చేయాలి. సో, ఇప్పుడు నేను గెట్ ఇలా ఇచ్చాను. సో, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది యాంగులర్‌లో ఒక అబ్జర్వబుల్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఎప్పుడైతే అక్కడ సర్వర్ నుంచి డేటా అనేది మనకి కరెక్ట్‌గా వచ్చిందో అక్కడ ఒక అబ్జర్వబుల్ అనేది రిటర్న్ అవుతుంది. మనం అబ్జర్వబుల్ యొక్క డేటాని యూజ్ చేసుకోవాలి అనంటే కంపల్సరీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు దాంట్లో ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి మనకి యాక్చువల్ డేటా అనేది వస్తుంది. సో, ఇక్కడ నేను సబ్స్క్రైబ్ అనే మెథడ్‌లో డేటా అనేది ఒక వేరియబుల్ తీసుకున్న ఆ ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో దీనిలోకి మనకేమొస్తుందనంటే యాక్చువల్ డేటా అనేది వస్తుంది. సో, ఇక్కడ నేను యూజర్స్ డేటా కదా పెట్టుకుంటున్నాను. కాబట్టి నేను యూజర్స్ అనే ఒక ఎంప్టీ అరేని తీసుకుంటున్నా ఇనీషియల్‌గా. సో, ఇప్పుడు ఎప్పుడైతే హెచ్‌టిటిపి రిక్వెస్ట్ నుంచి డేటా వస్తుందో ఇక్కడ నేను దిస్ డాట్ యూజర్స్ ఈజ్ ఈక్వల్ టు డేటా అని ఇస్తున్నా. సో, అది మనకి ఆ సర్వర్ దగ్గర నుంచి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో యూజర్ డేటా నేను దాన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో, ఇప్పుడు మనకి లోడింగ్ యానిమేషన్ చూపించాలి కాబట్టి మనం ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ వాల్యూ ఇనీషియల్‌గా ట్రూని పెట్టుకుందాం. ఈ లోడింగ్ అనే వేరియబుల్‌ని ట్రూ పెట్టుకున్నాం. సో, ఎప్పుడైతే మనకి డేటా వస్తుందో వచ్చిన వెంటనే కాకుండా నేను సెట్ టైమ్ ఔట్ యూజ్ చేసి ఒక 2 సెకండ్స్ తర్వాత లోడింగ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని అప్పుడు ఫాల్స్ చేస్తా. సో, అప్పుడు మనకి లోడింగ్ అనేది కొంచెం ఎక్కువ సేపు అనేది కనిపిస్తుంది. సో, ఎందుకంటే ఇక్కడ డేటా అనేది వెంటనే వచ్చేస్తుంది. యానిమేషన్ అనేది తెలీదు. సో, ఇప్పుడు నేను డేటా వచ్చాక 2 సెకండ్స్‌కి లోడింగ్ అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు ఫాల్స్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ యూజర్స్ అనే డేటా ఏదైతే ఉందో దాన్ని ఇటరేట్ చేయాలి. ఒక టేబులర్ ఫార్మ్‌లో డిస్‌ప్లే చేయాలి. సో, ఇప్పుడు మనకు ఆ యూజర్స్ డేటా ఎప్పుడు డిస్‌ప్లే చేయాలి? లోడింగ్ అనే ఒక వేరియబుల్ వాల్యూ ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే డిస్‌ప్లే చేయాలి. సో, అంటే మనం ఇక్కడ ఇఫ్ అనేది యూజ్ చేయాలి. స్ట్రక్చరల్ డైరెక్టివ్. ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు లోడింగ్ అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్ ఉన్నప్పుడు మనకిది చూపించాలి. అంటే
ఇక్కడ నాట్ ఆఫ్ లోడింగ్ అని పెట్టాలి. సో లోడింగ్ వాల్యూ ట్రూ ఉంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. అంటే మనకి డేటా అనేది డిస్ప్లే అవ్వదు. సో ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఒక టేబులర్ ఫామ్ లో డేటా అనేది డిస్ప్లే చేయాలి కాబట్టి మనకి బూట్ స్ట్రాప్ లో ఒక టేబుల్ కి టెంప్లెట్ ఉంటుంది కదా, నేను దాన్ని కాపీ చేస్తున్నాను. ఇప్పుడు బూట్ స్ట్రాప్ టేబుల్స్ అని టైప్ చేస్తున్నా. సో ఒక పర్టికులర్ టేబుల్ ఫార్మేట్ ఏదో ఒకటి స్టార్టింగ్ ఉంది కదా, నేను అది తీసుకుంటున్నా. సో ఈ ఫార్మేట్ లో మనకు అక్కడ డేటా అనేది డిస్ప్లే చేయాలి. ఏ డేటా డిస్ప్లే చేయాలి? యూజర్స్ డేటాని డిస్ప్లే చేయాలి. సో యూజర్స్ డేటాని డిస్ప్లే చేయాలి, టేబులర్ ఫామ్ లో డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ మనకి యూజర్స్ ఎంతమంది అయితే ఉంటారో అన్ని టీఆర్ ట్యాగ్స్ జనరేట్ చేయాలి టేబుల్లో బాడీలో. సో అందు గురించి మనం ఇక్కడ టీఆర్ ట్యాగ్ ని ఇటరేట్ చేయాలి. ఎంతమంది యూజర్స్ ఉంటే అంతమంది. సో మనకి యూజర్స్ అనే యారే ఏదైతే ఉందో దాన్ని ఇటరేట్ చేయాలి. అసలు మనకి యూజర్స్ అనే యారేలో ఏమొస్తుందో తెలియాలి అని అంటే ఇక్కడ మనకి ఆ ఏపీఐ యొక్క డేటా అనేది ఏ విధంగా వస్తుందో చూడాలి. సో జేసన్ ప్లేస్ హోల్డర్ అనేది మళ్ళీ ఒకసారి టైప్ చేస్తున్నా. దీంట్లో యూజర్స్ డేటా కదా మనం యాక్సెస్ చేసేది. సో దాని యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే ఏరే ఆఫ్ స్టూడెంట్ యూజర్స్ ఉంటున్నారు. దీంట్లో ఐడి, నేము, యూజర్ నేము, ఈమెయిల్, అడ్రస్ ఇలా ఉంటుంది ప్రతి యూజర్ కి. సో ఇప్పుడు మనం ఆ వాల్యూస్ మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ టీ హెడ్ ఏదైతే ఉందో దానిలో హెడ్డింగ్స్ పెట్టాలి. దీంట్లో ఫస్ట్ దాంట్లో హెడ్డింగ్ ఏమో నెంబర్ అని పెడుతున్నా, లేకపోతే ఐడి అని పెడుతున్నా. తర్వాత యూజర్ నేము, తర్వాత ఈమెయిల్, తర్వాత యూజర్ సిటీని కూడా డిస్ప్లే చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇది టేబుల్ యొక్క హెడర్. టేబుల్ యొక్క బాడీ ట్యాగ్ లో మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ బట్టి ఇటరేట్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు మనం ఒక టీఆర్ ట్యాగ్ ని తీసుకుని దాన్ని ఇటరేట్ చేయాలి. ఎన్నిసార్లు అంటే యూజర్స్ ఎంతమంది అయితే ఉంటారో అన్ని సార్లు చేయాలి. సో మనం ఇక్కడ ng ఫర్ ని యూజ్ చేయాలి. ng ఫర్ ఈజ్ ఈక్వల్ టు లెట్ యూజర్ ఆఫ్, నేను ఏ వేరియబుల్ అయినా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను యూ అని ఇస్తున్నా, యూ ఆఫ్ యూజర్స్. సో యూజర్స్ లో ప్రతి యూజర్ కి మనకి ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, అక్కడ అడ్రస్ లో సిటీ ఉంటుంది. సో యూ డాట్ ఐడి అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ పర్టికులర్ యూజర్ యొక్క ఐడి డిస్ప్లే అవుతుంది. తర్వాత నేమ్ అంటే నేమ్, యూజర్ నేమ్ అయితే యూజర్ నేమ్ ఏదో ఒకటి డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ యూజర్ యొక్క నేమ్ ని డిస్ప్లే చేస్తున్నా, యూ డాట్ నేమ్ అని ఇస్తున్నా. సో నెక్స్ట్ ఈమెయిల్, యూ డాట్ ఈమెయిల్ అని ఇస్తున్నా. తర్వాత యూజర్ యొక్క సిటీ అనేది మనకి డైరెక్ట్ గా కీ కాదు, అడ్రస్ అనే ఒక కీ ఉంది, మళ్ళీ దానిలో సబ్ కీ అనమాట. సో అంటే యూ డాట్ అడ్రస్ డాట్ సిటీ. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనమాట ఇక్కడ ఉన్నది. యూజర్ యొక్క అడ్రస్ అనే ఒక ఆబ్జెక్ట్ లో సిటీ అనే కీ మనం అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను అడ్రస్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి యూజర్స్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అయినాయి. సో ఇప్పుడు మనకి యూజర్స్ డీటెయిల్స్ రావడానికి కొంత టైం పడుతుంది కదా, ఆ టైంలో మనం లోడింగ్ యానిమేషన్ అనేది చూపించాలి. సో నేను ఏం చేస్తానంటే ఫాంట్ అవసరం ఐకాన్స్ లో స్పిన్నర్ అనే ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని తీసుకుని దానికి రొటేషన్ యానిమేషన్ అనేది ఇస్తాను. సో మనం ఈ ఐకాన్స్ లో స్పిన్నర్ అని టైప్ చేసినట్టయితే చాలా స్పిన్నర్స్ వస్తాయి, ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నా. సో మనకి స్పిన్నర్ అనేది ఎప్పుడు చూపించాలి?
లోడింగ్ అనే వేరియబుల్ వాల్యూ మనం టైప్ స్క్రిప్ట్ లో తీసుకున్నాం కదా, అది ట్రూ అయినప్పుడు మాత్రమే చూపించాలి. సో నేను దీనికి ఒక క్లాస్ ఇస్తున్నా లోడింగ్ అని. సో దీంట్లోనే ఇది మనకి ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి అని అంటే లోడింగ్ అనే వేరియబుల్ వాల్యూ ఏదైతే ట్రూ ఉంటుందో అప్పుడు మాత్రమే డిస్ప్లే అవ్వాలి. సో ఎన్సి ఇఫ్ ఇజ్ ఈక్వల్ టు లోడింగ్. ఇక్కడ మనం ఆ ఐకాన్ ని డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్ గా వస్తుంది, తర్వాత వెంటనే పోతుంది. ఎప్పుడు పోతుంది అని అంటే నేను 2000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాను. సో యాక్చువల్ గా నేను ఇక్కడ దీనికి సమ్ స్టైలింగ్ అనేది ఇచ్చాను, అందుకు అది మిడిల్ లోకి వచ్చింది. నేను ఇప్పుడు మళ్ళీ మోడిఫై చేస్తాను. సో ఇనీషియల్ గా మనకి ఆ ఐకాన్ అనేది అలా టాప్ లో ఉంటుంది, దానికి మనం కొంచెం స్టైలింగ్ అనేది అప్లై చేయాలి. సో డాట్ లోడింగ్ అనే క్లాస్ ఉంది, దానికి దీనికి పొజిషన్ నేను అబ్సల్యూట్ తీసుకుంటున్నా. టాప్ నుంచి 50%, లెఫ్ట్ నుంచి 50%. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ప్రాపర్టీలో ట్రాన్స్లేట్ లో -50%. సో ఇలా ఇవ్వడం ద్వారా మన వెబ్ పేజ్ లో ఆ లోడింగ్ అనే ఐకాన్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తం సెంటర్ లోకి వస్తుంది. సో ఇప్పుడు మనం దాని లోపల ఉన్న ఫాంట్ అవసరం ఐకాన్ యొక్క ఐ అనే ట్యాగ్ ఏదైతే ఉందో దానికి ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేసి సమ్ యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో దీనికి నేను స్పిన్నర్ అనే ఒక యానిమేషన్ నేమ్ ఇస్తున్నా. యానిమేషన్ స్పిన్నర్. ఆ యానిమేషన్ 0.5 సెకండ్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలి అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం యానిమేషన్ ని క్రియేట్ చేయాలి అని అంటే @key frames, యానిమేషన్ నేమ్ ఏంటి స్పిన్నర్. సో దీంట్లో మనం ఏం చేయాలి అని అంటే మనకి అది రొటేట్ అవ్వాలి కదా, రొటేట్ అవ్వాలి అని అంటే ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ప్రాపర్టీలో రొటేట్ అనేది వాల్యూ ఇచ్చుకుంటూ రావాలన్నమాట. సో నేను 0% ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ప్రాపర్టీలో రొటేట్ అని -180 డిగ్రీస్ ఇస్తున్నా. అప్పుడు మనకి అది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో మనకి ఇనీషియల్ గా అది లోడింగ్ యానిమేషన్ అనేది కనిపించింది. ఎప్పుడైతే డేటా వస్తుందో అప్పుడు మనకి అది పోయింది. ఇప్పుడు నేను ఇక్కడ సెట్ టైమ్ అవుట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా వెంటనే డేటా రాగానే ఇచ్చేస్తున్నాను. లోడింగ్ అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్. సో ఇప్పుడు మనకి అది ఫాస్ట్ గా అయిపోతుంది యానిమేషన్ అనేది. లోడింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చేస్తున్నాను డేటా రాగానే. సో ఇప్పుడు మనకి నేను రీఫ్రెష్ చేస్తున్నా, తెలుస్తులేదా యానిమేషన్ అనేది. అందు గురించి నేను సెట్ టైమ్ అవుట్ అనే మెథడ్ యూజ్ చేసి 2000 మిల్లీ సెకండ్స్ తర్వాత డేటా వచ్చాక అప్పుడు మనం యాక్చువల్ డేటాని డిస్ప్లే చేస్తున్నాం, ఆ వేరియబుల్ వాల్యూ ఫాల్స్ చేయడం ద్వారా లోడింగ్ అనే దాన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.